డిస్క్ అరిగినప్పుడు మాత్రమే మనకి నడు నొప్పి కానీ లేదా బాగా ప్రాచుర్యంలో ఉన్న సయాటికా అన్న ప్రాబ్లం కానీ వస్తుందా? దిస్ ఈస్ డాక్టర్ నాగ సతీష్, యువర్ మూమెంట్ స్పెషలిస్ట్. సో డిస్క్ అనేది అరిగినప్పుడు మాత్రమే మనకి నొప్పి రావడం అనేది 95% కండిషన్స్లో ఉండదండి. చుట్టూ ఉన్న మజిల్స్ ఏదైతే ఉన్నాయో మనకి పైన వెన్నుపూసకి అటుపక్క ఇటుపక్క ఉండే చాలా పారాస్పైనల్ మజిల్స్, మల్టిఫిడస్, క్వాడ్రాటస్ లంబోరం, ఇట్లా ఎన్నో రకాల మజిల్స్తో కూడిందే మన బ్యాక్. దాంతోపాటు కిందకు వచ్చిన తర్వాత తుంటి కండరాల మధ్యలో కానీ లేకపోతే లెగమెంట్స్ మధ్యలో కూడా ఈ నర్వ్ అనేది ఇక్కడి నుంచి స్టార్ట్ అయిన నర్వ్ ఏదైతే ఉందో ఇది కిందకి సాగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు క్లియర్గా మన యొక్క ట్యాంక్ దగ్గర నుంచి మనకు వాటర్ సప్లై ఎలా జరుగుతుందో అట్లాగే త్రూ అవుట్, అంటే మన వాష్రూమ్లోకి వచ్చే పైప్ వరకు కూడా ఎలాగైతే మనకి పైప్ సప్లై వాటర్ ఉంటుందో అట్లాగే మనకి ఈ నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఎక్కడ మధ్యలో కంప్రెషన్ ఉన్నా కూడా మనకు అలాంటి సిమ్టమ్సే ఉంటాయి. సో అందువల్ల మనం కంగారు పడకుండా పూర్తి స్థాయిలో ఇవాల్యుయేట్ చేసుకొని ఎక్కడ సమస్య స్టార్ట్ అవుతుందనేది తెలుసుకొని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనం చాలా ఫాస్ట్గా రికవర్ అవ్వచ్చు. ఫర్ సచ్ మెడికల్ వీడియోస్, స్టే ట్యూన్డ్.